మార్కు సువార్త 10వ అధ్యాయము 28 నుంచి 31 వచనాలు. మార్కు సువార్త 10వ అధ్యాయము 28 నుంచి 31 వచనాలు. 28వ వచనం. పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమని ఆయనతో చెప్పసాగాను. అందుకు యేసు ప్రభు ఇట్లనెను, నా నిమిత్తమును సువార్త నిమిత్తమును ఇంటినైనను అన్నదమ్ములనైనను అక్కచెల్లెలనైనను తల్లిదండ్రులనైనను పిల్లలనైనను భూములనైనను విడిచినవాడు ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు నూరంతలుగా ఇండ్లను అన్నదమ్ములను అక్కచెండ్రులను తల్లులను పిల్లలను భూములను రాబోవు లోకమందు నిత్య జీవమును పొందునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. 31. మొదటి వారు అనేకులు కడపటి వారు అగుదురు, కడపటి వారు అనేకులు మొదటి వారు అగుదురు అని ప్రభువు చెప్పెను. దేవుడి వాక్యమును దీవించును గాక. చదవబడినటువంటి వాక్య భాగంలో ముందున్నటువంటి విషయం ఏం జరిగిందంటే, ధనవంతుడు ఎటువంటి పరిస్థితిలో కూడా మరి పరలోక రాజ్యానికి అర్హుడు కాదు అని చెప్పినప్పుడు వారికి ఒక ఆలోచన పుట్టింది. ప్రాముఖ్యంగా పేతురికి మరి శిష్యులకి అందరికీ అనుకుంటాను పుట్టింది. ఏమనంటే, అయ్యా మరి ఎవరు పరలోకానికి వెళ్తారు, పరలోకానికి వారసులు ఎవరు వెళ్ళగలరు అని చెప్తూ వారు చేసినటువంటి పనులు, మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడిస్తున్నావు, నువ్వు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వెళ్తున్నావు, ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తున్నావు, మరి మాకేమి దొరుకుతుంది అని అన్నప్పుడు దేవుడు చెప్తున్నాడు, ప్రభువు చెప్తున్నాడు, అక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, రక్షణ అనేటువంటిది లేదా ప్రభువుని వెంబడిస్తున్నటువంటి మనకు ఇక్కడ హింసలు కూడా మనకు ఉంటాయనేటువంటి విషయాన్ని చెప్తున్నాడు. మొదటి వచనంలో మేము సమస్తమును విడిచిపెట్టాము అంటే వాళ్ళకున్నదంతయు, కలిగి ఉన్నదంతయు విడిచిపెట్టారు. బంధువులను, రక్త సంబంధికులను, అన్నదమ్ములను, అక్కచెల్లెలను విడిచిపెట్టి వాళ్ళు ప్రభువుతో సహవాసం చేస్తూ ప్రభువును వెంబడించారు. అలాగనే ప్రభు ఇక్కడ చెప్తున్నారు, ఎవరైతే నా నిమిత్తము సర్వాన్ని కోల్పోతారో వాళ్ళకి నిత్య జీవం ఉంటుంది అని చెప్పాడు. మనం ఈ ఉదయకాలం వేళ జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటి అంటే, ప్రాముఖ్యంగా క్రైస్తవ జీవితంలో ఆశీర్వాదాలతో పాటు హింసలు ఉంటాయి. హింసలు ఉంటాయి. శిష్యులు ఎలా ఉన్నారు? వారు త్యాగము చేసి ఆయన వెంబడిస్తున్నారు, ఆయనను ఎరిగి ఆయన వెంబడిస్తున్నారు. అలాగనే వారు సౌకర్యాల కోసము లేదా మరి వారి అవసరము నిమిత్తము ప్రాధాన్యతల కోసం వారు వెంబడి పడలేదు, కానీ వారు ప్రభువుని వెంబడించేటువంటి ఉద్దేశంలో నిత్యజీవం కోసము, అలాగనే ఆయన నిత్యజీవపు మాటలు కలిగి ఉన్నాడని, ఆయన దేవుని కుమారుడని సర్వమును వదిలివేసి ఆయన వెంబడించినటువంటి వారుగా మనం చూస్తున్నాం. ఇక్కడ ఈ విషయంలో మనం చూస్తే దేవుని యొక్క వాక్యంలో ఏం రాయబడిందంటే, లూకా సువార్త 9వ అధ్యాయం 23వ వచనంలో కూడా, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తనను తాను ఉపేక్షించుకోవాలి. వాడు తనను తాను ఉపేక్షించుకోవాలి. నేను అంటేనే త్యాగము, ప్రభు అంటేనే త్యాగము, క్రైస్తవము అంటేనే త్యాగము, క్రైస్తవ జీవితము అంటేనే మరి త్యాగముతో కూడినటువంటిది, ప్రేమతో కూడినటువంటిది. అలాగనే తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనంలో కూడా, క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకను ఉద్దేశించిన వారు అందరూ హింస పొందుదురు అని చెప్తున్నారు. క్రీస్తు యేసునందు సద్భక్తితో, ఒక మంచి భక్తితో క్రీస్తు యేసుని వెంబడిస్తున్నటువంటి వారు మరి బ్రతుకను ఉద్దేశించినటువంటి వారు ఎలా ఉంటారంటే అందరూ హింస పొందుతారు అని చెప్తున్నారు. ఇక్కడ మనం ప్రాముఖ్యంగా జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, నేటి క్రైస్తవంలో దాదాపుగా 100% సంబంధించినటువంటి ప్రజలు ఎలా ఉన్నారంటే, విశ్వాసులైనటువంటి వారు
ప్రభువుని వెంబడిస్తున్నటువంటి వారు ఈ లోక ఆశల కోసం వెంబడిస్తున్నారు. సుఖ సుఖాల కోసం, ప్రాధాన్య కోసం, అవసరతల కోసము, ఆ, గొప్పవాళ్ళుగా ఎంచబడటానికి, ధనము కోసము, వారి అవసరతలు తీర్చటానికి కోసము ప్రభువుని వెంబడిస్తున్నారు. ప్రభు ఏమో ఈ లోకములో అన్నిటిని వదిలేయాలంటే, విశ్వాసులేమో అన్నిటి కోసం ప్రభువుని వెంబడిస్తున్నారు, దేవుని వైపు చూస్తున్నారు. అంటే ఎంత వాక్య విరుద్ధంగా జరుగుతుందో మనం గమనించాలి. ఒకవేళ నీవు నేను ఆ విధమైనటువంటి ఆలోచనతో ప్రభువుని వెంబడిస్తుంటే అది వ్యర్థము అని కూడా మరి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. హింసలు సహజంగా సద్భక్తితో మరి ఉద్దేశించినటువంటి వారు, సద్భక్తితో జీవించాలని ఉద్దేశించినటువంటి వారు, ప్రతి ఒక్కరికి హింసలు వస్తాయి. అవును, క్రైస్తవ జీవితంలో హింసలు వస్తాయి. నేటి క్రైస్తవంలో అనేక మంది సంఘ సేవకులు, మరి పెద్దలు, వీళ్ళందరూ కూడా బోధించే విధానం ఎలా ఉందంటే, ప్రభువు దగ్గరికి రా కష్టాలు తీరిపోతాయని అంటారు. కానీ ప్రభువుతో సహవాసము నిన్ను నీవు ఉపేక్షించుకోవాలని, నీ సంబంధాలను వదిలివేసుకోవాలని, ఆయనతో ప్రయాణం చేయాలని, భూమి మీద హింసలు ఎక్కువగా ఉంటాయని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుండగా, మరి వారు బోధించేటువంటి వాక్యాలు, వారు బోధించే పద్ధతి ఎంతమాత్రము సరైనది కాదు. అపవాదికి చెందినటువంటి మాటలే కదా, జ్ఞాపకం చేసుకుందాం. అంతేకాకుండా చివరిగా అందరినీ వదిలివేయాలని చెప్తున్నటువంటి విషయం. అంటే దీంతో పాటు నీ కోరికలను కూడా వదిలేయాలి. అలా అని కోరికలంటే నీకు జీవితానికి, జీవన విధానానికి అవసరమైనటువంటి వసతులు అవసరమే, కానీ వాటిని మించి తపన పడేటువంటి కోరికలు, తర్వాత అత్యాశకు కూడినటువంటి కోరికలు, నీ స్థాయిని మరచి స్థాయికి మించినటువంటి ఈ కోరికలు కోరుకోవటం వలన, దీనివలన జరిగేటువంటి ఒక పెద్ద తప్పిదం ఏంటయ్యా అంటే, ప్రభువుని ఉద్దేశించినటువంటి వారు, ప్రభువును ఎరిగినటువంటి వారు, ప్రభువు దగ్గరికి వెళ్ళేటువంటి వారు ఏదైనా జరిగితేనే ఆయనతో ఉంటారు, కానీ ఏదైనా జరగకపోతే ఆయనను పక్కన పెట్టేటువంటి వారు. అంత మాత్రం ఎందుకు, దేవుని యొక్క వాక్యము సరిగా వారికి పాజిటివ్గా ఉంటేనేమో దేవుని యొక్క వాక్యం వింటారు, నెగిటివ్గా ఉంటేనేమో దేవుని యొక్క వాక్యము వినరు. తర్వాత ఏదైనా జరిగే విధంగా ఒక పాలిష్డ్గా ఉంటేనేమో వాక్యాన్ని విని ఆ వాక్యాన్ని వెంబడిస్తారు, చెబుతున్నటువంటి ఆ దాసుడిని కూడా వెంబడిస్తారు. నేటి క్రైస్తవము ఈ విధమైనటువంటి ఆలోచనలో, ఈ విధమైనటువంటి ప్రవర్తనలో ముందుకు వెళ్తుంది. ఇది ఎన్నటికీ సరైన పద్ధతి, సక్రమైంది కాదు. ప్రియులారా, జ్ఞాపకం చేసుకుంది. చివరిగా ఏమంటున్నా అంటే, మొదటి వారు అనేకులు కడపటి వారు అగుదురు, కడపటి వారు మొదటి వారు అగుదురు. ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. మొదటి వారంట కడపటి వారు అవుతారంట, కడపటి వారు మొదటి వారు అవుతారు. ఈ లోకములో మరి మొదటి వారుగా పిలువబడేటువంటి వాళ్ళు ఉన్నారు. క్రైస్తవులు అనేటువంటి వారు చివరిగా ఉంటారు, ఎక్కువ మంది అలాగనే ఉన్నారు. మొదటి వారుగా పిలువబడేటువంటి వారు మరి ధనవంతులు, వారి స్థాయిని బట్టి గొప్పవారుగా ఎంచబడేవారు. వారికి ఒక గొప్ప స్థానం ఉంటుంది, వారికి పలుకుబడి ఉంటుంది, వారు చెప్పిందల్లా వారి మాటే శాసనం. ఈ విధంగా వారు మొదటి వారుగా ఉంటారు. కానీ దేవుని యొక్క రాజ్యం వారికి ఎడవబడుతుంది. కానీ పరలోకము వారు ప్రవేశించడానికి వీలుండదు, వాళ్ళు కోల్పోతారు. అక్కడ భూమి మీద సామాన్యుడిగా, కడపటివాడుగా జీవించినటువంటి విశ్వాసులు అనేటువంటి వారు పరలోక రాజ్యంలో మొదటివారుగా మరి సంతోషముతో, సమాధానముతో ప్రభువు చెంత ఉంటారు. ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. మరి క్రైస్తవులు అని పిలువబడేటువంటి వారు ఈ లోకములో కడమ స్థానంలో ఉన్నామా, కడపటి స్థానంలో ఉన్నామా? అయితే నిత్య జీవంలోనికి ప్రవేశించినప్పుడు మనకి మొదటి స్థానం వస్తుంది. మొదటి స్థానం వస్తుంది అంటే మన అవసరతలు బాగా తీరతాయనే ఉద్దేశం కాదు, కానీ పరలోక రాజ్య ప్రవేశం దొరుకుతుంది. నిత్య జీవానికి వారసులం అవుతాము, ఎల్లప్పుడూ ప్రభువుతో ఉంటాము, పరిశుద్ధులుగా ఎంచబడతాము, మనకు అలాగనే నీతిమంతులుగా ఎంచబడతాము. ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. నేటి క్రైస్తవంలో మనకు కనపడనిది జరుగుతుంది అంటే దాని మీద అంత ఇంట్రెస్ట్ చూపించరు.
కొన్ని రోజుల్లో జరుగుతుంది ఇది నీకు అని చెప్పగానే అది నాకు ఉపయోగం కదా అని చెప్పి దాని మీద ఇంట్రెస్ట్ చూపిస్తారు. మరణించిన తర్వాత ఇవన్నీ జరుగుతాయంటే సరేలే, ముందు మనం ఇక్కడ జీవించాలి కదా, ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటి అనేటువంటి పరిస్థితిలోకి వెళ్ళేవారుగా ఉంటున్నారు. మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఇక్కడ ప్రభువు చెప్పినటువంటి వాక్య భాగంలో మనం శిష్యులను గమనిస్తే శిష్యులు వారు ఎంత తగ్గించుకొని ఉన్నారు, ఎంతగా వారి యొక్క వారికి ఉన్నటువంటి వాటిని ఉపేక్షించుకొని ఉన్నారు, వారు త్యాగము చేసి ఉన్నారు. మరి రేపటి రోజున వారు పరలోక రాజ్యంలో ఎలా ఉంటున్నారు? అన్నిటికంటే గొప్పవారుగా ఉంటున్నారు కదా. ఈ లోకంలో వారిని తక్కువగా చూశారు, ఈ లోకంలో వారు హతసాక్షులుగా ఎంచబడ్డారు, ఈ లోకంలో వారిని మరి తీసివేసిన వారుగా చూశారు. కానీ ప్రభు వారిని చెంతకు చేర్చుకొని మరి పరలోకంలో వారికి ప్రథమ స్థానం ఇచ్చినట్లుగా మనం చూడవచ్చు. అయితే ప్రియమైనటువంటి విశ్వాసులైనటువంటి మనం ఎలా ఉండాలంటే, దేవుని రాజ్యంలో స్థానం అనేటువంటిది సంపద వలనో నీ సొంత క్రియల వలనో రాదు అని గ్రహించాలి. ప్రాముఖ్యంగా దేవుని రాజ్యములో స్థానము నీకు సొంతగా దొరకదు. ఈ లోకంలో ప్రథముడుగా ఉంటే అక్కడ ప్రథమ స్థానం వస్తుందని అనుకోవటం అది అబద్ధం. అలాగనే పదవి వల్ల కానీ పేరు ప్రతిష్టల వల్ల కూడా నీకు పరలోక రాజ్యం దక్కదు. దేనివల్ల దక్కుతుంది? వినయం, విశ్వాసం, త్యాగం, విధేయత వల్ల నీకు పరలోక రాజ్యం తగ్గుతుంది. ప్రభువును మరి దేవుని కుమారుడిగా స్వీకరించి విశ్వసించి నీవు పాపివి, పాప స్వభావము నీలో ఉందని, నువ్వు పాపమును చేస్తూ వచ్చావనేటువంటి విషయాన్ని నువ్వు ఎరిగి ఉంటే పశ్చాత్తాపడి ప్రభువును విశ్వసించి ప్రభువు నన్ను మార్గంలోనికి తీసుకుని వచ్చి పరలోక రాజ్యానికి వారసునిగా చేస్తాడు అని నువ్వు విశ్వసించినట్లయితే, నమ్మినట్లయితే, బాప్తిసం తీసుకుని సంఘ సహవాసములో నువ్వు చేరినట్లయితే, ఏదైతే ఆయన బోధించాడో, ఏదైతే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుందో అలాగు జీవించి పరలోక రాజ్యంలో నిత్య జీవాన్ని పొందుకోవటానికి వారసులం అవుతాం. అంతేగాని ఈ లోకములో ఉన్న వాటి కోసము మనము వెంబడించినట్లయితే, వాటి మీద ఆధారపడి ప్రభువును వెంబడిస్తే, ప్రభువుని ప్రేమిస్తే, ఈ లోకంలో నేను ప్రథముడుగా ఉండాలని తపన పడుతూ మరి ఏ స్థానములో ప్రభువును పెట్టుకోవాలో ఆ స్థానములో విగ్రహారాధన పెట్టుకుంటే, విగ్రహాలను పెట్టుకుంటే, అనగా అవసరతలు పెట్టుకుంటే పరలోక రాజ్యానికి మనం వెళ్ళే పరిస్థితులు అయితే ఉండవు. అది జ్ఞాపకం చేసుకుందాం. ఈ విషయంలో ధనవంతుడు లాజర్ని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ధనవంతుడు మరి ఈ లోకంలో ఏ విధంగా జీవించాడో మనం ఎరిగి ఉన్నాం. మరి పరలోకంలో మరి తను ప్రవేశించడానికి వీలు లేదు. నిత్యము నరకాగ్ని గుండములో మరి తను బాధపడుతున్నట్లుగా మనం దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అలాగనే మరి ధనవంతుడు ఇంటి బయట ఉన్నటువంటి లాజరు ఎంత హీనమైనటువంటి స్థితిలో ఉన్నాడో తిరిగి తన మరణాంతరము మరి అబ్రహాము రొమ్మున మరి తను విశ్రాంతి తీసుకున్నట్టుగా కూడా మనం దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. ఈ విషయాలను మనం గమనించుకొని దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు, మనల్ని హెచ్చరిస్తున్నప్పుడు, మన స్థాయి మనం ఎరిగి, మనం ఏ స్థాయిలో ఏ యొక్క పద్ధతిలో మనం ఉన్నామో తెలుసుకొని మరి దాన్ని సరిచేసుకొని ముందుకు వెళ్ళవలసిన వారమే ఉన్నాం. ఉదయకాలం వేళ దేవుని యొక్క వాక్యం నీతో నాతో మాట్లాడుతున్నప్పుడు సరిచేసుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉన్నది. సరిచేసుకొని దేవునికి దగ్గర అవ్వాల్సినటువంటి పరిస్థితి మన మీద ఉన్నది. తల్లిదండ్రులను అక్కచెల్లెళ్ళు అందరినీ వదిలివేయమంటే వారికి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వకూడదనేటువంటి విషయము, అంటే దేవుని స్థానంలో వారిని చేర్చకూడదనే విషయము. ఇంకా ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, సువార్త నిమిత్తము అని కూడా ఉంది. అంటే ఈ లోక ఆశల వైపు మలుచు దేవుణ్ణి విడిచిపెట్టకూడదని. అంతకుముందు మనం చూస్తే భారతదేశానికి వచ్చినటువంటి మిషనరీసు వారి సర్వాన్ని వదిలివేసుకున్నారు, ఆస్తిపాస్తులను వదిలివేసుకున్నారు. వారు సువార్త నిమిత్తము మరి మన భారతదేశానికి వచ్చారు. అనేక దేశాలు వెళ్ళారు. అలాగనే భారతదేశానికి వచ్చి మనం ఈ దినము దేవుణ్ణి ఎరిగి ఉన్నాము, ప్రభువుని విశ్వసిస్తున్నామంటే కేవలము ఆ యొక్క మిషనరీసు
మన ప్రాంతమునకు వచ్చి వారిని అందరినీ వదిలివేసుకొని ప్రభు ఇచ్చినటువంటి పిలుపు మేరకు వారు సువార్తను ప్రకటిస్తూ వచ్చారు. సువార్త వెదజల్లారు. తద్వారా మనము మరి రక్షించబడ్డాం. అయితే భవిష్యత్తు తరాలకు కూడా మనము సువార్తను ప్రకటించవలసిన వారమై ఉన్నాము. సువార్త ప్రకారము జీవించవలసిన వారమై ఉన్నాం. ఈ విషయాన్ని జ్ఞాపకము చేసుకొని సరిచేసుకొని ముందుకు వెళ్ళినట్లయితే దేవుని యొక్క వాక్యం మనతో మరి ఏం మాట్లాడుతుందో అది గ్రహింపు కలిగి అలాగూ జీవించబద్దులమై ఉన్నాం. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరము కలిగిన మా దేవా, మా తండ్రి, స్తోత్రము నాయన. ఉదయకాలం వేళ మీ పాద సన్నిధానంలో మరొక మారు మిమ్మల్ని జ్ఞాపకము చేసుకొని స్తుతించడానికి మీరు ఇచ్చిన కృపకై స్తోత్రం. అవును తండ్రి, మీరు ఇచ్చినటువంటి వాక్యానికి స్తోత్రము నాయన. మరి మీ నిమిత్తము నాయన సర్వమును త్యాగము చేసి నాయన మీరు ఇచ్చేటువంటి నిత్య జీవంలో ప్రవేశించాలని, క్రైస్తవుడు అని పిలువబడేటువంటి వారికి హింసలు ఉన్నాయని, కేవలం ఆశీర్వాదాలే కాదని మీరు తెలియచేశారు. నా తండ్రి, మా దేవా నాయన, మా యొక్క జీవితంలో నాయన ఈ లోకానికి సంబంధించినటువంటి అమితమైనటువంటి కోరికల వైపు మేము వెళ్ళక, పరిశుద్ధుడు, పవిత్రుడు, నిష్కలంకుడు అయినటువంటి మీ యొక్క కుమారుని మార్గములో నాయన తండ్రి మీ చెంతకు చేరగలుగుటకు, మీతో సమాధాన పడగలుగుటకు ఆ కుమారుడు చేసినటువంటి త్యాగాన్ని మేము గుర్తించవలసిన వారమై ఉన్నాం. అలాగున నాయన మీ యొక్క చెంతలో నా తండ్రి మేము జీవించవలసిన వారమై ఉంటుండగా మీరు ఇచ్చిన కృపకై స్తోత్రం. ఈ దినము మా మాటలు, ఆలోచనలు, క్రియలు మీవై ఉన్నట్లుగా సాయం చేయండి తండ్రి. ఎటువంటి పరిస్థితుల్లో నాయన మేము అపవాది యొక్క క్రియల్లోనికి వెళ్లకుండా పరిశుద్ధులుగా ఉండగలుగుటకు సాయం చేయమని, ప్రతి విషయంలో మీరే మహిమ పొందడం. మా బంధువులను, రక్త సంబంధికులను, అన్నదమ్ముల కుటుంబాలను, అక్కజేళ్ళ కుటుంబాలను దీవించండి, బలపరచండి. ప్రతి విషయంలో మీరే మహిమ పొందడం. మా ఈ ప్రార్థన మీ పాదముల చెంత మీ ప్రియ కుమారుడు, మందరి ప్రియ రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారి అతి ఘనమైన పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.